నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తమిళనాడులో బీజేపీకి భారీ షాక్. తీవ్ర మనస్తాపంతో అన్నామలై రాజీనామా. గుజరాత్లో హైవేపై ఘోర ప్రమాదం. 2 బస్సులు ఢీకొని 7 మృతి. ప్రపంచాన్ని కమ్మేయనున్న ఏఐ విపత్తు. లక్షలాది ఉద్యోగాలు కనుమరుగు. గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మెగావ్ డాట్ సంచలన వ్యాఖ్యలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయాలు సంచలనాలకు కేంద్రంగా మారింది. ఇప్పటికే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అధికార టీవీకే పోటీలో చేరుతుండగా ఇతర పార్టీలలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీజేపీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేశారు. త్వరలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై రాజీనామాతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అన్నామలై అనూహ్యంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. రాజ్యసభ అవకాశం కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన ఆఫర్ను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు పంపారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు స్పష్టమవుతోంది. రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై సమావేశమయ్యారు. అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా అన్నామలై వెనక్కి తగ్గకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయన తదుపరి అడుగులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2 బస్సులు ఢీకొని 7 ప్రాణాలు కోల్పోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన గుజరాత్లోని సూరత్ జిల్లాలో చోటు చేసుకుంది. గుజరాత్ మహారాష్ట్ర హైవేపై బార్దోలి తహసీల్ పరిధిలో 2 బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు 7 ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సూరత్ రూరల్ ఎస్పీ రాజేష్ గధియా మీడియాకు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కాసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కృత్రిమ మేధ ఏఐ సాధనాలు మనం పనిచేసే జీవించే విధానాన్ని మార్చివేస్తున్నాయి. చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినీ, గ్రోక్తో పాటు పెరుగుతున్న అనేక ఇతర ఏఐ సాధనాలు ఈమెయిల్స్ రాయడం, పత్రాలను విశ్లేషించడం నుండి ప్రయాణాలను ప్లాన్ చేయడం, ఏఐ ఏజెంట్ల ద్వారా రోజువారీ పనులను నిర్వహించడం వరకు ప్రతి విషయంలోనూ మనకు సహాయపడుతున్నాయి. అయితే ఈ సాధనాలు ఎంత అద్భుతంగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఏఐ ఎలా రూపుదిద్దుకుంటుందో ఊహిస్తే అందులో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మెగావ్ డాట్ హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలను అస్తవ్యస్తం చేయడానికి, లక్షలాది ఉద్యోగాలను తొలగించడానికి, మనకు తెలిసిన సమాజాన్ని మార్చివేయడానికి, అవసరమైన శక్తివంతంగా మారడానికి మానవాళికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన అంచనా వేశారు. ద డైరీ ఆఫ్ ఏసీఈఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆచరణాత్మకంగా ఇప్పటికీ అందుబాటులో ఉందని లేదా అతి త్వరలో రాబోతున్నదని తెలిపారు. తాను ఇప్పటికీ ఏజీఐ 2027కి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఏవైనా దీర్ఘకాలిక ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమయ్యే లోపే ఈ మార్పిడి ఉద్యోగ నష్టాలు, ఆర్థిక అంతరాయం, సామాజిక అశాంతి, యుద్ధంలో ఏఐ విస్తృత వినియోగానికి దారితీయొచ్చన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
గ్రామ సమీపంలోని వాగుగట్టుపై నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఉప్పుతోళ్ల రవి అనే వ్యక్తి వాగులో పడిపోయి మృతి చెందినటువంటి సంఘటన. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని వాగులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు బొమ్మలాపురం గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల రవిగా గుర్తించారు. రవి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్యతో పాటు 3 పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. మార్కాపురం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛగావ్ సురక్షిత్ జలవాయి కార్యక్రమం కింద మార్కాపురం ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది, మార్కాపురం డివిజన్ కార్యాలయ సిబ్బంది, కాటంరాజు బేస్ క్యాంప్, కలనూతల బేస్ క్యాంప్, నాగులవరం సెక్షన్కు చెందిన ప్రొటెక్షన్ వాచర్లు మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, గుంటక వనజాక్షి, కృష్ణారావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాయకత్వంలో మార్కాపురం డీడీ కాంప్లెక్స్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ కాంప్లెక్స్ పరిసరాలను శుభ్రపరచడంతో పాటు కార్యాలయం ముందు ఉన్న మురికి కాలువలో చెత్త మరియు మురుగును తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి, వనజాక్షి, కృష్ణారావు, రవి గౌడ్ మరియు తదితరులు డైరెక్టర్ అభినందనలు తెలిపారు. మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. సేవ్ వాటర్, సేవ్ వాటర్. కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఆన్లైన్ క్రికెట్ బ్యాటింగ్ ముఠాను పోలీసులు ఛేదించారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ను కేంద్రంగా చేసుకుని బ్యాటింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడితో సహా పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు ASP అలాగే విభూ కృష్ణ వెల్లడించారు. కడప జిల్లా SP సెల్కే నచికేత విశ్వనాథ్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ASP యు విభూ కృష్ణ పర్యవేక్షణలో 1 టౌన్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ను కేంద్రంగా చేసుకుని ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని 1 టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడితో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో బెట్టింగ్ నిర్వహణ కోసం ప్రత్యేక యాప్లు, యూజర్ IDలు, సబ్ బుకీల నెట్వర్క్ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు యువతను ఆకర్షిస్తూ మ్యాచ్లపై భారీ మొత్తంలో పందాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో 2,20,000 నగదు, 1 ల్యాప్టాప్, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులకు సంబంధించిన 16 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి వాటిలోని 4,14,000 రూపాయలను నిలిపివేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అండ్ దే వర్ డిస్ట్రిబ్యూటింగ్ ద విన్నింగ్స్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ అప్పుడు పట్టుకున్నాము. అండ్ వాళ్ళ నుంచి మనం we were able to recover around 2,20,000 rupees in cash. అండ్ తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, మనీ ట్రయల్ వర్కౌట్ చేసాము. దాంట్లో we identified around 16 accounts. అండ్ దాంట్లో we have frozen around 4,14,000 rupees. అండ్ ఈ 6 people కూడా లైక్ లాస్ట్ కేస్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద పెట్టి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ వీఆర్ వర్కింగ్ అవుట్ ద ఫినాన్స్ అండ్ మనీ ట్రయల్ ఆల్సో. ఇప్పుడు వీళ్ళు డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అందరూ వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో ఎవరెవరు ఉంటారు, హైదరాబాద్, బెంగళూరు అని డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అవుట్గా ఉంటారు. బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ప్రొద్దుటూర్ అండ్ బయట నుంచి వాళ్ళు కూడా ఈ నెట్వర్క్లో ఉంటారు. అండ్ బియాండ్ దట్ దుబాయ్లో కూడా ఉంటారు. ఇప్పుడు వరకు మనం వీఆర్ వర్క్డ్ అవుట్ దట్ లింక్స్. బట్ మనీ ట్రయల్ వర్కౌట్ చేసి వీఆర్ ట్రయింగ్ టు బ్లాక్ అండ్ ఫ్రీజ్ రిమైనింగ్ అకౌంట్స్ ఆల్సో. అది ప్రయత్నం చేస్తున్నాము. బట్ టిల్ నౌ ద టీమ్ లెడ్ బై మై సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు కొండారెడ్డి గారు, SI శ్రీనివాసులు గారు, అండ్ ఇంకా ఒక SI మధుసూదన్ గారు, అండ్ కానిస్టేబుల్ గారు లాల్ పీరా అండ్ రామచంద్ర గారు. దే హ్యావ్ ఆల్ డన్ ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ వర్క్ in getting another group, another betting operation down. So we'll keep working it out. Manaki ippudu chaala information unnai. So the last 1 month, even though manam we were not able to catch multiple groups, manaku chaala information vachayi. So be it through bank accounts or be it through names, phone numbers. ఇప్పుడు బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు చాలా మంది వాట్సాప్ యూస్ చేస్తారు. ఇట్స్ వాట్సాప్ ఈవెన్ వితౌట్ మొబైల్ నంబర్స్. సో అప్పుడు ట్రాక్ చేయడం మనకు డిఫికల్ట్గా ఉంటుంది. బట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ డెవలప్డ్ అ డేటాబేస్. ఇప్పుడు పెట్టి అన్ని నంబర్స్, వాట్ ఎవర్ అవైలబుల్ అకౌంట్స్ మనం పెట్టుకున్నాము.
వీఆర్ వాచింగ్ ఇట్. అండ్ ఎప్పుడు మనకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ గీతం, జాతీయ గీతమాలాపన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ఇబ్రహీం జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం జెండా ఆవిష్కరించారు. ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి మొదటగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి గద్దర్కు పూలమాలలతో నివాళులు అర్పించి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు సాధన కోసం ఆత్మ బలిదానాలతో తెలంగాణ పోరాడి తెచ్చుకున్నామని తెలియజేశారు. తెలంగాణ వచ్చాక సుమారు 10 సంవత్సరాలు పాలించిన గత ప్రభుత్వం కుటుంబ పాలన సాగించి ఏ లక్ష్యంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో లక్ష్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. రైతు ప్రభుత్వం అని ప్రగల్భాలు పలికినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టి తీరుతామని, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీరు అందించి రైతును రాజు చేస్తానని చెప్పి ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో పాలమూరు రైతుల కష్టాలు తెలిసినవాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలెట్టడానికి నిధులు కేటాయించడం జరిగింది అని, ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఈ నెల 4-5 తేదీలలో ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. రూలింగ్ పార్టీగా అయింది, ఉద్యమ పార్టీ రూలింగ్ పార్టీ అయి చేయాల్సిన బాధ్యతను విస్మరించి ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరి ఎప్పటిలాగానే వలసల జిల్లాలుగా వదిలిపెట్టేసి వెళ్ళినటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి నీళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎన్నోసార్లు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అడిగినా కూడా దీనికి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాజెక్టులకు సతాయించినటువంటి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు తల దించుకొని తిరగాలి. ఎందుకనంటే ఏ ప్రాజెక్టుకు కూడా సహాయం చేయకపోను పైకెళ్ళి మేము నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక లీడర్ మాట్లాడుతూ ఉన్నాడు, నీళ్ళు ఇవ్వలేదు మాడుగులకు అని చెప్పేసి. ఎస్, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నీళ్లు తీసుకెళ్ళాం, ఖచ్చితంగా ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీళ్లు నాగిళ్ళ వరకు తీసుకెళ్ళాం. ఎన్నో బాధలైనాయి. ఆ ప్రభుత్వంలో వాళ్ళు డబ్బులు ఇవ్వక, రైతులకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వక ఇబ్బంది పెడితే తిరిగి ఆ రోజు ఎమ్మెల్సీకి అదే పార్టీలో ఉండి అదే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎన్నోసార్లు తిరిగిన ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని బ్రతిమలాడడం, ఇక్కడ ఉన్నది పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని ఇక్కడ డబ్బులు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించేసారు. అది ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ కూడా ముందుకు తీసుకెళ్ళినారు, నీళ్లు తీసుకెళ్ళాం. ఏమని మాట్లాడుతున్నారు, ఏమి నోరా ఏంటిది, అట్లా చెప్పడం ఏంటిది? పర్వాలేదు, కానీ నీళ్లు తీసుకెళ్ళాం నాగిళ్ళ వరకు. చూస్తలేరా, కళ్ళతో చూస్తలేరా మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలు? మీరు ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో, 3వసారి ప్రభుత్వంలో సెంట్రల్లో ప్రభుత్వం వచ్చింది. తీసుకురండి మీరు తిరిగి. ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు. జాతీయ హోదా కల్పించండి పాలమూరు రంగారెడ్డికి చేతనవుతే. లేదు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇంకా ఏ విధంగా నీళ్లు తీసుకురావాలి. ఇంకా మేము ఒక 3 కిలోమీటర్లు ఉన్నది పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ కేఎల్ఐకి ఆ కాలువను అనుసంధానం చేసినట్లయితే ఇంకా కొద్దిగా ఎక్కువ వాడుతుందని చెప్తున్నారు. అంతెందుకు వట్టం నుంచి నీళ్ళు తీసుకురావడానికి 1,00,000 ఎకరాలకు వాడుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, దీనికోసం సహకరించు. దీనికి దాదాపుగా ఒక 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే తీసుకురండి. ఈ ప్రభుత్వాన్ని 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు. నీళ్లు తీసుకొచ్చిన తర్వాత తీసుకురానప్పుడు మాట్లాడవచ్చు, విన్నాం. అవును, నిజమే. అప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఆ ప్రభుత్వంలోనా, ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించారు. ఇక్కడ నేను ఎమ్మెల్యే అయినాను, నీళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయకుండా కూడా విమర్శించడం ఎందుకు? విమర్శించవద్దు ఆ విషయంలో. ఇంకా చాలా ఉండొచ్చు, దాని మీద విమర్శించు. దాని మీద కలిసి నడుస్తాం, కలిసి చేద్దాం. ఇంకా కావాలంటే రా, సలహాలు ఇవ్వు. మా ముఖ్యమంత్రి గారు కూడా నీవు మంచి సలహాలు ఇవ్వు. అంతే సలహాలు ఇస్తూ దాంతోపాటు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురా. ఇక్కడికి రావాల్సిన డబ్బులే సరిగ్గా ఇవ్వనటువంటి ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. వాళ్ళకి ఎక్కడ ఏమైందంటే ఒకటే ఆశ, ఇక్కడ తెలంగాణలో మేము బాగా వేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ కానీ కొన్ని రాష్ట్రాలలో ఇబ్బందులు పెట్టేసేసి పవర్లోకి వచ్చిండ్రు.
ఇక్కడ చేస్తున్నా కానీ చేయలేదని చెప్పడం ఏంటి? ఇక్కడ ముఖ్యమంత్రి మన ప్రాంత వాసి అయినందుకే ఇంత శీఘ్రగతిన ఇక్కడ వర్క్స్ అవుతూ ఉన్నాయి. అందుకని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి నిజంగా జరుగుతుందా లేదా. ఎస్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి, చిన్న మైనర్ ఉన్నాయి, అవి చేస్తూ ఉన్నారు. మీరు పోయి చూడండి. ఆ గత ప్రభుత్వం అసలు మొత్తం డబ్బులు లేకుండా చేసిపోయింది. అయినా కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ రేవంత్ రెడ్డి గారిని అడిగితే చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్స్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా కాదు, ఇంకొక 1,00,000 ఎకరాలకు ఈ 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకొక 1,00,000 ఎకరాలు పారే విధంగా కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని తడిపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంత వాసే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా. జోగులాంబ గద్వాల్ జిల్లా థరూరు మండలంలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను పరిశీలించడానికి 4వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద హెలిప్యాడ్ నిర్మాణం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలిప్యాడ్ నుంచి పంప్ హౌస్కు వెళ్లే దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు నియమించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర వివరాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలు, ఫోటో ఎగ్జిబిషన్ స్థలాన్ని చదును చేయించాలని R&B అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట బారికేడ్లతో పాటు ఇతర ఏర్పాట్లను వేగవంతం పూర్తి చేయాలని అన్నారు. ఈ పర్యటనలో అదనపు ఎస్పీ శంకర్, RDO శ్రీనివాసరావు, DSP మొగులియా, ఇరిగేషన్ SC రహముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమానికి ప్రధాన సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్. ఆయన తెలంగాణను కేవలం ఒక కొత్త రాష్ట్రంగా మాత్రమే చూడలేదు. తెలంగాణ ప్రజలకు తమ నీళ్లు, తమ నిధులు, తమ ఉద్యోగాలపై హక్కు రావాలని, సామాజిక న్యాయం నెలకొనాలని, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది. కానీ ఆచార్య జయశంకర్ కలలుగన్న సామాజిక తెలంగాణ ఇంకా పూర్తిగా ఆవిష్కృతం కాలేదని ఆచార్య జయశంకర్ సేవా సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కందమూరి బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మూలాధారమైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కారణమని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల వనరులపై స్థానికులకు, జల వనరులపై స్థానికులకు హక్కు కల్పించడం, రాష్ట్ర సంపదను తెలంగాణ ప్రజల అభివృద్ధికి వినియోగించడం, యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన అవకాశాలు కల్పించడం ఉద్యమ లక్ష్యాలని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, అదేవిధంగా మహిళల రక్షణకు చట్టాలను పటిష్టంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏలూరులోని 16 డివిజన్ శాఖ కార్యదర్శి ఉపులూరి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఫుల్లు సుధారాణి NFIW పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సుధారాణి మాట్లాడుతూ దేశంలోని మహిళా సమస్యల పరిష్కారం కోసం, మహిళల హక్కుల కోసం అనే ఉద్యమాలు చేశారని అన్నారు. జాతీయ అధ్యక్షురాలు గీతంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉప్పులూరి భవానీ, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మాకంటే ముందు నాయకులు చాలామంది ఎన్నో కార్యక్రమాల్లో మహిళా హక్కుల కోసం పోరాటాలు చేసి ఈరోజు NFIW ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా ఈరోజు నిలబడి ఉన్నాము. అలాగే మహిళలపై ఎటువంటి అత్యాచారాలు జరిగినా ముందుగా ప్రశ్నించేది, ప్రభుత్వాలను ప్రశ్నించేది NFIW. అలాగే ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేస్తామని 2 సంవత్సరాల క్రితమే బిల్లు ఆమోదం అయినా సరే ఈ రోజుకి అమలు నోచుకోలేదు. అలాగే ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఇబ్బంది ప్రభుత్వాలు పెడతానే ఉన్నాయి. 33% రిజర్వేషన్ మహిళా బిల్లు త్వరలో అమలు చేయాలని NFIWగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరిగినప్పటికి కూడా ఎటువంటి న్యాయపరమైన, చట్టపరమైనటువంటి పరిస్థితులు, కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా
మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి ప్రతిష్టమైన చర్యలు తీసుకోకుండా మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. ఇలాగా జరుగుతూ పోతూ ఉంటే NFIW ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఎలవేల్పు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారు విశాలమైన నేత్రాలతో భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే తల్లిగా భక్తులు మొక్కులు మొక్కుతారు. భక్తుల మనోభావాలకు ఆనందం కలిగేలా శ్రీ మావులమ్మ అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేయాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చొరవ తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, రెవెన్యూ ఎండోన్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, ప్రస్తుత దేవాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్ లాల్తో పలు దఫాలుగా సంప్రదించి 50 కేజీల బంగారు వస్తువులతో అమ్మవారిని సంపూర్ణ స్వర్ణమయం చేసే విధంగా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు త్వరలో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సంపూర్ణ స్వర్ణభయం నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ దేవాదాయ శాఖ కమిషనర్ సలహాల మేరకు అలంకరణ పనులు పూర్తి చేయటకు కృషి చేస్తున్నారు. ఇక తొలి విడతలో 20 కేజీల బంగారంతో అలంకరణ వస్తువులు చేయించడానికి పరిశీలిస్తున్నారని శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. 2009 సంవత్సరంలో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారికి బంగారు చీర ప్రపోజల్ పెట్టాం. సుమారుగా ఈ రోజు వరకు 54 కేజీల బంగారంతో అమ్మవారికి వస్తువులు చేయించాం. మరలా గతంలో భక్తులు సమర్పించిన బంగారం 23 కేజీల 429 గ్రాములు బంగారం ఇప్పుడు అమ్మవారిది రెడీగా ఉంది. దాంతో కూడా వస్తువులు చేయాలని చెప్పి ఆలోచన చేసి దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి తెలియజేస్తే దేవాదాయ కమిషనర్ గారు, మంత్రి గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని అమ్మవారికి ఐటెం చేయటానికి శాంక్షన్ ఇచ్చారు. అలాగే మిగిలిన బంగారం ఇంకా 15 కేజీలు కలెక్ట్ చేస్తే అమ్మవారిని పూర్తవుతుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కమిటీని ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో అమ్మవారికి 100% బంగారం నిలువెత్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి కమిటీ సభ్యులను కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఎండోమెంట్స్ వారు పూర్తి సహకారాన్ని అందించినందుకు కమిషనర్ గా డిప్యూటీ కమిషనర్ గారు కాకినాడ, జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్లు రాజమండ్రి నుంచి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు వస్తువులు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవత్వం స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు. మండు వేసవిలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మానవత స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ సౌజన్యంతో బస్టాండ్ ఆవరణలో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా మానవత సభ్యులు త్రిపుర రమేష్, ఢల్లీ కేదారేశ్వరరెడ్డి, తన్నీరు రామకృష్ణ, కర్పూరం వెంకన్నబాబు, చిటికెల రాంబాబు, గద్దె సత్యనారాయణ, చిలుకూరు నారాయణ పలువురు సభ్యులు బస్టాండ్ ఆవరణలో వాహనదారులకు, పాదచారులకు, ప్రయాణికులకు మజ్జిగ వితరణ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమిళనాడులో బీజేపీకి భారీ షాక్. తీవ్ర మనస్తాపంతో అన్నామలై రాజీనామా. గుజరాత్లో హైవేపై ఘోర ప్రమాదం. 2 బస్సులు ఢీకొని 7 మృతి. ప్రపంచాన్ని కమ్మేయనున్న AI విపత్తు. లక్షలాది ఉద్యోగాలు కనుమరుగు. గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మెగావ్ డాట్ సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.